అర్జున్ ఇంటిపై దాడి శాంతి భద్రత వైఫల్యమే గొడవ జరిగింది కదా, ఇది కిషన్ రెడ్డి అన్నమాట. కక్ష సాధింపు సరికాదు బండి సంజయ్ అన్నారు. ఇప్పుడు వీళ్ళంతా ఎన్నికల్లో ఎవరితో ఉన్నారు? వాళ్ళు చిరంజీవి గారు బేసికల్గా ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఉన్నా, ఇప్పుడు ఆయన పేరేంది, మన ప్రభాస్ బీజేపీకి అనుకూలంగానే ఉన్నాడు కదా, మోహన్ బాబు గారు బీజేపీకి అనుకూలంగానే ఉన్నారు కదా, అట్మోస్ట్ ఆల్ వీళ్ళు ఎవరు మన పవన్ కళ్యాణ్తో పాటు వీళ్ళు కూడా ఏది పుష్ప టీం కూడా కొంత ప్రో బీజేపీనే ఉన్నారు. అలాంటప్పుడు మీకు బెనిఫిట్ షోకు మేము ఇచ్చిన వెంటనే పార్టీలకు అతీతంగా మీరు ఎవరు ప్రచారం చేసుకున్నా మీ వ్యక్తిగత అంశం, కానీ సినిమా ఇండస్ట్రీలో మీరు ఒక హీరోగా ఉన్నారు కాబట్టి చేసినాం. కానీ బీజేపీ స్టాండు రాజకీయంగా ఇప్పుడు వీళ్ళని వాడుకోవడానికే ఉన్నది తప్పితే సామాజికంగా ఏముంది? నిన్న మేము అన్నందుకు బండి సంజయ్ గారు పోయి పరామర్శించి వారు అన్నారు సినిమా పరిశ్రమ దెబ్బతీసే కుట్ర అని కూడా అన్నారు ఆయన. సినిమా పరిశ్రమను దెబ్బతీసే కుట్ర అంటే మనం మనుషులను చంపినా సరే మనం పట్టించుకోమన్నట్టే కదా వాళ్ళు కూడా. మాకు మనుషులు చచ్చిపోతే మేము పరామర్శ అయితే చేస్తాం, ఏదో పోతే సస్తే సచ్చింది ఏముంది, మనిషే కదా, మనిషే అంటే అట్లా ఉంటుందా మరి? అట్లే కదా. సినీ పరిశ్రమ దెబ్బతీసేలా సీఎం తీరు, కేంద్ర మంత్రి బండి సంజయ్ శ్రీతేజ్కి పరామర్శ. తీరు అంటే ఇప్పుడు మోహన్ బాబు గారిని ఇప్పుడు మైక్ టీవీ కూడా ఉంది, పోయి మూతికాడ మైక్ పెడితే మైక్ తీసుకొని తలకాయ వాళ్ళకి కొడతా అంటే కూడా ఊకుందామంటే ఊకుందాం. మరి మీరు హోంశాఖ సహాయ మంత్రి కదా, శాంతి భద్రతలు అంటే ఇవే జర్నలిస్టుల మీద దాడులు చేయడం, మరి శాంతి భద్రతలు అంటే పాపం ఆయన ఎమోషనల్గా చేసిండు మోహన్ బాబు గారు కూడా. ఆయనకు ఇరిటేషన్తో నిరంతరం మీడియా మా వెంట పడ్డదనే ఉద్దేశంతో చేసింది. సరే మీద చేసిండు, ఆయన ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు అదృష్టం కొద్ది. కానీ దాడులు చేసి మమ్మల్ని ఏమనొద్దని ఇది కల్చర్ ఏంది నాకు అర్థం కాదు. ఇది ఏ రకమైన సంకేతం ఇస్తున్న మనోడు కూడా నాకు అర్థం కావట్లేదు. హోంశాఖ సహాయ మంత్రి కానీ వీళ్ళు రాజకీయాల కోసం పదవులు వాడుతుండ్రు తప్పితే ప్రజల కోసం పదవులు వాడతలే. ఇలా మా ముఖ్యమంత్రి ఇంత సీరియస్, దేశం మొత్తం చర్చ జరుగుతున్నా ఎందుకు ఆ పేదింటి ఆడబిడ్డ వైపే ఉన్నాడు? దట్ ఈస్ ద లీడర్స్ ఎయిమ్, అది మాత్రమే లక్ష్యం. పీడితుడు బాధితుడు వైపు ఉన్నవాడే నిజమైన నాయకుడు. ఇంకా కొంతమంది అంటుండ్రు, సార్ అల్లు అర్జున్ చరిత్రలో అరెస్ట్ అయిపోయింది కదా సార్. ఎంతమంది అరెస్ట్ అవుతారు? ప్రజల కోసం ఎన్నిసార్లు అరెస్ట్ అయినాం? దొంగతనం చేసి అరెస్ట్ అయినాం, ఇప్పటికీ కేసులు ఉన్నాయి. మురళీ ముదిరాజ్ ఆత్మహత్య చేసుకుంటే పరామర్శకపోతే జైలు పెట్టిండు కేసీఆర్. మేము గర్వంగా ఫీల్ అవుతాం, ఒక బీసీ బిడ్డ కొరకు జైల్లో పడ్డాము. ఇవాళ నువ్వు చెయ్యని తప్పు కోసం జైలు పోయినా అంటున్నావు, ఎస్, కానీ తప్పు అప్పటి వరకు నీది క్లియర్ ఉండే, కానీ నీకు చెప్పలేదు అని అన్నావు, చూసినావా? ఇది నువ్వు డిఫెండ్ చేసుకోవాలి. అది హైకోర్టు చెప్పారు ఏసీపీ ఏం జరిగిందట. ఇప్పుడు వీళ్ళు ఆ ఇన్సిడెంటు మనోనికి తెలియదు, ఎవరో నెట్టేసిండ్రు పైకెక్కే క్రమంలో. నేను ఇంటికి పోయినా మరుసటి రోజు తప్ప తెలియదు అన్నట్లు నేను కన్నా చూసిన. ఏసీపీ క్లియర్గా 12:30 ఆ టైంలో ఒకసారి వాళ్ళ మేనేజర్ ఎవరో ఉండడు, సంతోష్ సంథింగ్ ఎవరో ఉంటే వాళ్ళకి చెప్తే, నేను చెప్తా సార్ మీరు ఏం చెప్పకండి అని. గిట్లెట్లుంటుంది నాకు అర్థం కాదు. మేనేజర్ అయితే ఏంది, హోమ్స్ ఎవరు? నేను సినిమాల్లో చూసిన ఈ హీరో వర్షిప్ వద్దు నాకు కూడా. గొడుగులు పట్టుడు, క్యారీ వ్యాన్లు నేను తీసేసిన. అసలు హీరో అంటే ఏదో కింగ్ టైప్ ఉండకూడదు కదా, యు ఆర్ ది పర్సన్. అసలు మామూలుగానైతే మంచి సినిమాలు తీసి ఇప్పుడు ఎన్టీఆర్ లాంటి వాడు అంత లెజెండరీని కూడా ఎంత సహజంగా ఉండేదో చూసినాం. ఈ మేనేజర్ ఆయనకు చెప్పడానికి భయపడితే మళ్ళీ ఈ ఏసీపీ గారే డీసీపీ గారిని తీసుకొని పోయి చెప్పిండట. చెప్పినా కూడా సినిమా చూసిపోతా అన్నాడట. కానీ డీసీపీ గారు లేరు అప్పుడు, ఏసీపీ చెప్పినప్పుడు. తర్వాత వీళ్ళు పోయి, సార్ ప్లాన్ ఆర్డర్ ఇష్యూ అవుతుంది, మీరు సెలబ్రిటీ కాబట్టి మీకు వే క్లియర్ చేస్తాం, మీరు ఫస్ట్ వెళ్ళిపోండి. వాళ్ళు కేసు పెడితే పెట్టింది, కానీ నిన్ను ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత మాకున్నది అని చెప్పి వీళ్ళు ఏమంటారు దాన్ని, పోలీసు వచ్చింది కదా మాకు ప్రొటెక్ట్ చేసింది కదా, మరి పర్మిషన్ లేనిది ఎట్లా వచ్చింది అని అంటే, ఇప్పుడు అన్లాఫుల్ అసెంబ్లీ దగ్గరకు కూడా పోలీస్ పోతుంది. ఇప్పుడు మీకు ఇందిరా పార్క్లో మీకు పర్మిషన్ ఇవ్వలేదు, మీరు వచ్చిండ్రు అనుకోండి, మిమ్మల్ని అరెస్ట్ చేస్తానికన్నా పోద్ది. నిన్ను అరెస్ట్ చేస్తానికి కాదు కదా, నిన్ను మర్యాదపూర్వకంగా నేను పంపించడానికి వాళ్ళు వస్తే జరిగిన సంఘటన చెప్తే కూడా చరణం లేదు. అది ఇప్పుడు నేను కూడా అల్లు అర్జున్కు డిఫెండ్గా నేను కొంత ఆర్గ్యూ చేస్తుంటే, అరే పాపం మనోడు అన్నోన్ పర్సనాలిటీ, ఇవన్నీ రాజకీయాలు తెలియవు. ఇప్పుడు వీళ్ళు చేసే రాజకీయాలు వాళ్ళకి తెలుసా? మన కేటీఆర్ బండి సంజయ్ చేసే రాజకీయాలు వాళ్ళు ఈల్డ్ ఇటువైపు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాం అనడానికి వాళ్ళు ఏం కోల్పోతారో వాళ్ళకి అర్థం కావట్లేదు. దట్ ఈస్ ద ప్రాబ్లం.
నేను ఎవరో బీజేపీ నాయకుడు కూడా ఫోన్ చేస్తే ఇట్లెందుకు దయాకర్ మీరు కేవలం అల్లు అర్జున్కి వ్యతిరేకంగా పోతుండ్రండి. అల్లు అర్జున్కి వ్యతిరేకంగా కాదు, ఇక్కడ ఈ ఎవరైతే బాధిత కుటుంబానికి అనుకూలంగా పోతుంది దీని ఎంతవరకైనా పోతాడు సీఎం. వినడు. ఎందుకంటే హూమ్సో ఎవరు చట్టం ముందు రేపు ఒక మాట తప్పు చేస్తే సీఎం అయినా సరే రేపు బాధ్యుడవుతాడు కదా, ఏదైనా ఎవరైనా బాధ్యులే. అలాంటప్పుడు దీనికి ఎందుకు ఆపాదిస్తున్నారు హీరో వర్షిప్? ఇంకొక ఆయన అన్నాడు, ఎర్రచందనం దొంగకి మీరింత గ్రేట్నెస్ ఎందుకు ఇచ్చారు మీరు? ఏం పేరు అది? సిపిఐ నారాయణ ఆయన ఒక వీడియో కూడా విడుదల చేసిండు. అయితే ఎర్రచందనం దొంగను మీరు ఈరోజు వేయడం ఏంది? నేను ఒక్క మాట అంట బుచ్చన్న, సమాజంలో సినిమాలు మన జీవితాలకు అద్దం బట్టి. వీరప్పన్ సినిమా ఒక రోజున విలన్గా చూపిస్తే ఒక రోజున హీరోగా చూపించింది. వీరప్పన్ ఎవరి కొరకు పోరాడింది ఇదంతా ఒక ఎత్తు. మీరు ప్రభాకరన్కి సంబంధించిన అంశం కూడా చెప్తున్నారు. ఇంతెందుకు ఇప్పుడు ఇందిరాగాంధీ కానీ నెహ్రూ గారి మీద కానీ కొన్ని సినిమాలు తీస్తున్నారు డిక్లైన్ చేసేటట్టు. స్వాతంత్ర సమరయోధులను కూడా అవమానపరుచుకునే టైప్లో సినిమాలు తీస్తున్నారు. దానికి కేంద్ర ప్రభుత్వం పర్మిషన్స్ ఇస్తుంది, అదే తీపిస్తుంది కూడా కొన్ని సినిమాలు. అయితే యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అని మన్మోహన్ సింగ్ గారి మీద, ఇప్పుడు నెహ్రూ గారి జీవితం మీద ఒకటి, తర్వాత ఈ ఎమర్జెన్సీ మీద ఇందిరాగాంధీ గారి మీద, ఇట్లా ప్రభుత్వమే ప్రొవోకేట్ చేసి ఇస్తుంది. మరి పుష్ప కూడా బీజేపీ ఏమైనా తీపిస్తుందా అనిపించింది నాకు. పుష్ప అంటే పుష్పం కదా, 2 పుష్పాలు, గులాబీ కమలము, 2 పుష్పాలు చెవులో పువ్వు పెడుతురా, దాంతో వచ్చి మీకు ఏమైనా ట్యాక్సులు ఇస్తుండ్రా, దాంట్లో వచ్చే లాభాలలో మీకు ఏమైనా వాటా ఇస్తుండ్రా? ఎందుకు అంత సీరియస్గా ప్రజలను వదిలేసి సినిమాలు పట్టుకున్నారు? అది చెప్పాలి కదా. కానీ సినిమా అనేది అదొక బిజినెస్. బట్టలు ఎట్లయితే కొంటామో, హోటల్లో భోజనం ఎట్లయితే చేస్తామో, అన్ని హోటళ్ళు అదే భోజనం ఉంటే ఇన్ని హోటళ్ళు ఉండవు. ఒక్కొక్కరికి ఒక స్పెషాలిటీ ఉంటుంది. అందరూ డైరెక్టర్లు అదే కథ పట్టుకొని తీయలేరు. దాసరి ఓ రకంగా ఉంటే రాఘవేంద్రరావు ఇంకో రకంగా ఉంటుంది. అప్పుడు మనం చూసిన సినిమాలు. ఇవాళ సుకుమార్ ఓ రకంగా ఉంటే కనుక ఇంకొక ఆయన ఇంకొక రకంగా తీస్తున్నారు సినిమాలు. ఘటన జరిగింది కాబట్టి సినిమా మీద, హీరోయిజం మీద, కథ మీద మాట్లాడుతున్నాం. ఘటన జరగకుంటే ఇది మాట్లాడలేము. అయినా ప్రభుత్వం ఒక పాలసీ చేయాలి కదా. మీరు సమాజానికి పనికొచ్చే సినిమాలు తీయండి అని మనం ఒక పాలసీ చేయగలమా? నేనేమంటున్నా, సమాజానికి పనికొచ్చే సినిమాలు చేయమంటే కూడా ఏం సమస్య వస్తుంది? మేమేమన్నా ఆర్ట్ ఫిల్మ్ డైరెక్టర్లమా, మేము కమర్షియల్ డైరెక్టర్లమా అంటారు. ఇప్పుడు మీకు తెలుసు శబ్దరశ్మి గురించి మీరు విన్నారు. ఒక స్ట్రీట్ ప్లే, ఆయన కమ్యూనిస్ట్ కావచ్చు కాక, ఆయన మీద దాడి జరిగింది, చంపేసిండ్రు. కెన్సారో వివా ఉంటాడు, దేశ ప్రభుత్వమే ఆయనను ఉరిదీసింది. ఆయన డైరెక్టర్ కమ్ పొలిటికల్ లీడరు, సామాజిక హక్కుల ఉద్యమ నేత. వీళ్ళ తరహా సినిమాలు మేము తీయమని ఏం అనం. అసలు కొంత ఉద్యమాలకు మూవీసే పెద్ద ఎత్తున, ఇప్పుడు మార్టిన్ లూథర్ కింగ్ లాంటి వాడు, జూనియర్ లూథర్ కింగ్ ఎంత ఏ వాకాలను వాడకుండా చూసినాం. మీరు సామాజిక ప్రయోజనాలు తీయకపోయినా సరే సామాజికంగా ప్రయోజనకారిగా ఉండమంటున్నాం మేము, అంతే. ఇప్పుడు ఒక మాట అనుకుందాం, త్రిపురాలో ఒక ఆటవిక జాతిని కాపాడే పని కోసం ఒక హీరోలు ఇద్దరు కలిసి చేసినట్టు ఒక చిన్న పిల్ల కోసం కూడా అంత పెద్ద ఖర్చు పెట్టి రాజమౌళి సినిమా తీసింది. దానికి ఒక ఉన్నది. ఇప్పుడు బాహుబలి లాంటి వెనకటి రాజరికాన్ని చెప్పేటట్టు ఉన్నాయి. కల్కి అంటే ఇది భాగవత రామాయణాలకు సంబంధించిన పురాణ ఇతిహాసాలని ఈ లేటెస్ట్ ట్రెండ్తో తీసి ఒక డిఫరెంట్ అప్పీల్. పుష్పలో నేను ఎంటర్టైన్మెంట్ పార్ట్నే చూసిన, ఎంత మేరకు జనాన్ని సపోర్ట్లు కొట్టిస్తున్నాడు, పాటలు కొట్టిస్తున్నాడు, అంటావు అనే పాట, ఇంకేదో దెబ్బలు పడతా, ఇట్లాంటివన్నీ కామన్ మెన్ కూడా అది ఎంజాయ్ చేస్తారు. దాని మీనింగ్ కూడా తెలియనోడు ఎగురుతున్నాడు. కానీ దీనివల్ల మంచి సంకేతం పోతుందని నేను అనలేను. కానీ మీరు అది చెయ్యాలని చెప్పగలం. అవి చేసే వాటికి ప్రోత్సాహం ఇవ్వాలని మీరు అన్నారు చూసినవా, అది రేపు పాలసీలో పెట్టే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఇష్టానుసారంగా మనం తీస్తే కూడా తర్వాత చెడిపోయిన పిల్లలంటే ఎందుకు చెడిపోరు? కొన్ని అయితే అన్సెన్సార్డ్ వెబ్ సిరీస్ కూడా వస్తున్నాయి, అన్సెన్సార్డ్ మూవీస్ కూడా వస్తున్నాయి. సినిమాల్లో ముద్దు పెట్టుకోవాలంటే చెంపకు పెట్టుకునే ముద్దును కూడా చూపించేటోళ్ళు కాదు, ఏదో సాటికి ఇట్లా కెమెరా చేసేటు. ఇప్పుడు మౌత్ కిస్లు అవి కూడా వచ్చి ఇప్పుడు పిల్లలు చూస్తున్నప్పుడు ఎట్ టైం ఏమవుతుంది, ఇది చెయ్యొచ్చేమో అంటే దొంగతనం కూడా చేయొచ్చేమో అని ఇట్లా పోతుంది. అని పుష్పాన్ని ఉద్దేశించే కావట్లేదు, చాలా సినిమాల్లో ఆ తరహా వస్తున్నాయి. నిజంగా ఏ జాతి యొక్క అభివృద్ధి లేకపోతే సాంస్కృతిక అభివృద్ధి అయినా అక్కడ ఉన్న సాంస్కృతిక విప్లవాన్ని బట్టే ఉంటుంది.
ఇలా తెలంగాణ ఉద్యమం సక్సెస్ అయిందంటే ఇలా పాటలు మన మన యొక్క సంస్కృతినే నేను ముందుకు మాట తీసుకుపోయినాయి. మాట తెచ్చింది